ఖమ్మం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో శ్రీ చక్ర భక్తి ఛానల్, సిటీ ఛానల్, జీటీపీఎల్ ఆధ్వర్యంలో కోటి దీపార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపార్చన, పూజల్లో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఖమ్మంలో నిర్వహించడం సంతోషంగా ఉందని, కార్తీక మాసం పవిత్రమైందని మంత్రి పేర్కొన్నారు. భక్తి పారవస్యం, దీపకాంతి, శోభ కలగలిసిన అపురూప ఘట్టానికి ఖమ్మం నగరం వేదికైంది. కార్తీక మాసంను పురస్కరించుకుని స్థానిక డిగ్రీ కాలేజీ మైదానంలో శ్రీచక్ర భక్తి ఛానల్, సిటీ ఛానల్, జీటీపీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సంధ్యా సమయాన మైదానమంతా వేల సంఖ్యలో వెలిగిన దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఆ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచి ఇచ్చింది. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మహాలింగార్చన, కోటి దీపార్చన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసం పరమ పవిత్రమైందని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖమ్మంలో నిర్వహించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు కూడా నిర్వహించాలని కోరారు. ఈ కోటి దీపార్చన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మైదానమంతా దీపాలతో నిండిపోవడంతో ఏర్పడిన ఈ అద్భుతమైన వెలుగుల వాతావరణం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లింది. అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగర్ రవి బృందం భక్తి గీతాలను ఆలపించగా భక్తులు మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీచక్ర, సిటీ, జీటీపీఎల్ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వాహనాల పార్కింగ్, భక్తులు దీపాలు వెలిగించేందుకు విశాలమైన స్థలం వంటి అన్ని సదుపాయాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, కార్పొరేటర్లు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని దీపార్చనలో పాలుపంచుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ కోటి దీపార్చన కార్యక్రమం భక్తి భావనను, సామాజిక ఐక్యతను చాటి చెప్పే విధంగా అద్భుతంగా ముగిసింది. సద్యో జాతాయ వై నమో నమః. భవే భస్మాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ మకరవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రవదనాయ మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే హస్తు రుద్రారూపేభ్యః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర. అందరూ గట్టిగా చెప్పాలి. అందరూ కూడా నమస్కారం చేసుకుని గట్టిగా రండమ్మా. హర నమ పార్వతీపతే. హర 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 మహాదేవ. హర నమ పార్వతీ.
మరి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా ఇప్పుడైతే చిరు సన్మానం చేయడం అయితే జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. సో మరి దీపార్చన అయితే 1,000,000 దీపాలు ఒకేసారి వెలుగుల్లో మన ఖమ్మం ఎలా ఉందో చూసాం కదా. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఆ లైటింగ్ కూడా ఆపేసరికి ఈ దీపాల వెలుగు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ అలాగే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సక్సెస్ అయింది మన ప్రోగ్రామ్ అయితే. అలాగే చాలా అద్భుతంగా నా ఆడబిడ్డలంతా ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా పవిత్రంగా మీ మనసుల్లో కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని ఏవైతే ప్రత్యేక పూజలు చేసి మీ కుటుంబంతో పాటు ఈ తెలుగు మాట్లాడే రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మీరు ఏదైతే పూజలు చేశారో తప్పకుండా ఆ శివయ్య మీ పూజలని స్వీకరించి మీ కోరికలన్నీ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈ 1,000,000 దీపోత్సవ కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున ఖమ్మంలోని నా సోదరీమణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొక్కసారి నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలతో పాటు ఆ శివుడి అనుగ్రహం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి వారు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో వారు కూడా ఎక్స్పాన్షన్ అయ్యే విధంగా ఆ శివుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆ పరమశివుని ఆశీస్సులతోటి మీ కుటుంబం ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ మీ సేవకై ఉన్నటువంటి తుమ్మల గారికి మీ ఆశీస్సులు ఇంకా అభివృద్ధి చేసేటువంటి శక్తి మీ అందరి దీవెనలు కావాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి తల్లిని, ప్రతి అక్కని, ప్రతి చెల్లిని, ప్రతి అన్నని, ప్రతి తమ్ముడిని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. 1,000,000 దీపార్చన కార్యక్రమం ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి, యాజమాన్యానికి, సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క శుభ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్తీక మాసం సందర్భంగా భక్తులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 1,50,000 కుటుంబాల రైతు సంస్థ మీ ఖమ్మం పట్టణ ప్రాంతంలో కూడా మాటువంటి పాలు, పెరుగు అన్నీ కూడా అంటే రైతుల వ్యవస్థ. ఇవాళ రైతుల చేత నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ నేను కూడా ఇవాళ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ కూడా ఈరోజు మీలో భాగస్వామి అయ్యి మీ మధ్యన నాకు ఎంతో పని ఉండదు సరే ఇటువంటి కార్యక్రమంలో, మంచి కార్యక్రమంలో, భగవత్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు, అలాగే మేడం గారు వీళ్ళందరూ కూడా నాకు శ్రీచక్ర భక్తి ఛానల్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామిని చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీచక్ర భక్తి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఇంకా నా పేరు ప్రసన్న అండి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ 1,000,000 దీపోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి మధ్యలో చాలా హ్యాపీగా ఉంది. శివుని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇది మాకు దొరకటం మా అదృష్టం అనుకుంటాం. అది చాలా బాగా జరిగిందండి. లింగార్చన కానీ, 1,000,000 దీపార్చన కానీ చాలా బాగా జరిగింది. నా పేరు రాజ్యలక్ష్మి అండి. మేము ఖమ్మంలోనే ఉంటాం, లోకల్ నుంచి వచ్చాం. ఎప్పుడు ఈ దీపోత్సవం అంటే చూడటమే కానీ ఎప్పుడు పాల్గొనలేదండి. ఫస్ట్ టైం చాలా బాగుంది. దీపోత్సవం అంటే ఎప్పుడు చూడటం ఎలా ఉంటుందో, ఎలా పార్టిసిపేట్ చేయాలో అనుకున్నాం. ఫస్ట్ టైం చేసాం, చాలా బాగా. ఇక్కడ వచ్చేసి ఖమ్మం గ్రౌండ్లో వచ్చేసి 1,000,000 దీపార్చన చేశారు. మామూలుగా 1,000,000 దీపార్చన అనేది ఎందుకు అంటే మనలో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగు అనేది సామూహికంగా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని, అందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉంటారు అని చేస్తారు. ఇది శ్రీచక్ర వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. చాలా వైభవంగా, ఘనంగా చేశారు అండి.
ఇది చాలా ఇట్లానే ప్రతి ఏడాది జరుపుకోవాలి అని చెప్పి అందరూ సామూహికంగా పాల్గొనాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది అండి. ఇలా ఇంతమందిలో చాలా చాలా చక్కగా దీపోత్సవం బాగా జరిగిందండి. గ్రౌండ్ అంతా కూడా కిక్కిరిసిపోయి ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా చక్కగా పూజలు చేసుకున్నారు. ఈరోజు శనివారము ఏకాదశి సందర్భంగా జనం కూడా చాలా అదిగా వచ్చారండి. ఎంత బాగా జరిగిందంటే మాటలు కూడా సరిపోవట్లేదండి. ఇక్కడ జరిగిన దానికి ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకున్నట్టుగా ఉంటుందండి. కింద ఓంకారం కానివ్వండి, స్వస్తిక్ కానివ్వండి, త్రిశూలం కానివ్వండి చాలా బాగా వేశారు. అభయ స్వరూపాయ నమః. దేవాయ నమః. అభయ స్వరూపాయ పుణ్యమేదైనా ఫలము ఏదైనా ఈశ్వరాని కరుణ లేక దక్కేనా. పంచభూతాలైన నీవే కదా, ఆది అంతాలైన నీవే కదా, మా దిక్కు ముక్కంటి నీవేనయ్యా, నమ్మి కొలిచేమయ్య జీవేశ్వరా. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వ పుణ్యధామం. విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. 3 రోజులు కలిపి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆర్టీఐహెచ్ ద్వారా వినూత్న ఆవిష్కరణల్ని, ఆలోచనల్ని, స్టార్టప్లను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. యువత, విద్యార్థుల ఆలోచనలకు ఇదో వేదిక కావాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. మెడ్టెక్ పార్క్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామన్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు అవుతోందని వెల్లడించారు. శ్రీ సిటీలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు 50 దేశాలకు చెందిన కంపెనీలు తేవాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇదొక వినూత్నమైన పారిశ్రామిక అభివృద్ధి మోడల్ అన్న సీఎం పోటీపడి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదని, ఎకోసిస్టమ్ తయారైంది కాబట్టే మరో 4-5 డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేపట్టామని సీఎం వెల్లడించారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు కానీ, ప్రాస్పెక్టివ్ యాస్పిరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు.
13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఎవరైనా కానీ ఎంఎస్ఎంఈ పెట్టి నష్టపోతే దానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. దాని మీద మనం ఆలోచించింది అదనంగా 15% పెంచాం. అంటే 95% వరకు బ్యాంకర్స్కు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులకి. కాబట్టి ఏమాత్రం వరి లేకుండా పెట్టే అవకాశం వస్తుంది. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో స్టూడెంట్స్ కానీ ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి. అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీజెడ్ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్ పెట్టాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం, హోటల్స్ పెట్టాం. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎర్రచంద్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని, పర్యావరణ పరంగానూ ఆధ్యాత్మికంగానూ ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలన్నారు. ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్రచందనం విత్తనాలు చల్లటం, ఎర్రచందనం వనాలు అభివృద్ధి సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నామని స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదని, దీనికోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్రచందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తే అక్రమార్కులను ఆట కట్టించడం అసాధ్యం కాదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీస్, అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్వైజర్లు, గోదాము కీపర్లు వంటి కింది స్థాయి వారిని గుర్తించి వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేసి ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. 2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే దీనికోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారన్నారు. అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరమని పేర్కొన్నారు. టెక్నాలజీతో పాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలమని చెప్పారు. రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన ప్రయాణం ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధా రంగా మిత్రమండలి మధ్య కొంత గ్యాప్ ఉందని తెలిపారు. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. కులం, మతం భేదం లేకుండా సహాయం చేశారని వంగవీటి రాధా రంగాలని ఆశా కిరణ్ అన్నారు.
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లో వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు ప్రజలతో తాము మమేకమవుతానని, ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా అవుతానని వ్యాఖ్యానించారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాధారంగ మిత్ర మండలి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధారంగ మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని తెలిపారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. ఈ రోజున పాలకల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్ర మండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్ర మండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్ర మండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్ర మండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక. రాధారంగ మిత్ర మండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, పేద బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. అణుశక్తిని భారత ప్రజాహితానికి మాత్రమే ఉపయోగిస్తుందని ఐరాస అసెంబ్లీలో స్పష్టంగా చెప్పినట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. బార్బడోస్లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటేరియన్ సదస్సు ఐరాస సమావేశాలకు దేశం తరపున వెళ్లిన ప్రతినిధి బృందానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం అరుదైన గౌరవమని ఆమె పేర్కొన్నారు. అణుశక్తిని భారత ప్రజాహితానికి మాత్రమే ఉపయోగిస్తుందని ఐరాస అసెంబ్లీలో స్పష్టంగా చెప్పినట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బార్బడోస్లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటేరియన్ సదస్సు ఐరాస సమావేశాలకు దేశం తరపున వెళ్లిన ప్రతినిధి బృందానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం అరుదైన గౌరవమని ఆమె పేర్కొన్నారు. అందుకు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. గూగుల్ భారీ పెట్టుబడితో విశాఖకు వచ్చినందుకు పెట్టుబడులకు పునాది పడినట్టేనన్నారు. వైసీపీ పాలనలో పెట్టుబడి పెట్టిన వాళ్లంతా వెనక్కి వెళ్లిపోతే ఇప్పుడు అనేక మంది ముందుకొస్తున్నారని పురంధరేశ్వరి గుర్తు చేశారు. పరకామణి కేసు ఫిర్యాది సతీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సతీష్ మృతిపై వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆత్మహత్య అని పేర్కొనడం, భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆత్మహత్య అనే విధంగా మాట్లాడడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్లుగా ఉందని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య సమయంలోనూ తొలుత గుండెపోటు అని ప్రచారం చేసింది జగన్ మీడియానేనని అన్నారు. వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎవరు పెట్టమంటే ఆ పోస్టు పెట్టారో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా నీరుగార్చారు, తర్వాత ఏ రకంగా రాజీ చేశారు, ఇదంతా ఆ కేసు పూర్వపరాల్లోకి నేను వెళ్ళటం లేదు. పాపం ఎందుకో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది. ఆయన అంటాడు, నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలైపోయాడు అంటాడు. నేను అడుగుతున్నా, భూమన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని? మీకు ముందే తెలుసా
అతను చనిపోబోతున్నాడని ఏం మాట్లాడతారా? మేము పరకామణి కేసులో నువ్వు దొంగవి, నువ్వు దొబ్బేసావు, సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేశావు, నొక్కేశావు, మింగేశావు అంటే నువ్వు నోరెత్తలేదు. నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్య గావించబడినాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే. మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. దిస్ హ్యాస్ టు బి నోటెడ్. సిఐడి ఎవిడెన్స్ ఎంక్వైరీకి హాజరైనాడు. రెండవసారి హాజరుకు వస్తూ ఉంటే, ఇంకా విషయాలు నిజాలు బయటపెట్టడానికి వస్తూ ఉంటే పోలీస్ అధికారి హత్య గావించబడినాడంటే పెద్ద సంచలనం ఇది. పెనుగంచిప్రోలులో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక వైభవం నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంలో శ్రీ అమ్మవారు గాజులతో అద్భుతమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, హారతులతో ఆలయం మారుమరోగింది. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు. పెనుగంచిప్రోలులో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలలో బార్లు తీరారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని గాజులు, పూలమాలలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ముఖ చందం భక్తుల హృదయాలను పరవశింపచేసింది. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. న్యాయవాదులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని, ప్రజలకు న్యాయం చేసిన న్యాయవాదులే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్ర న్యాయవాదుల సంఘం నేతలు తెలిపారు. న్యాయవాదులపై దాడి చేయడం, వారి వాహనాలు ధ్వంసం చేయడం, న్యాయవాదులను హత్య చేయడం జరుగుతోందని, న్యాయవాదులకు రక్షణ లేదని చెప్పారు. న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని తాము పోరాడుతున్నామని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆంధ్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ సరైన పద్ధతిలో నడపడం లేదని, న్యాయవాదులకు న్యాయం జరగడం లేదన్నారు. 2014 నుంచి అంతకు ముందు నుంచి కానీ రాష్ట్ర హైకోర్టు అమరావతికి తరలించిన తర్వాత కానీ బార్ కౌన్సిల్ న్యాయవాదులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడమే లేదన్నారు. శ్రీకాకుళంలో ఒక న్యాయవాది చనిపోతే వారసులు లేరు, వారి తల్లిదండ్రులకు ఇవ్వం, వారు వారసులు కాదని చెప్పారన్నారు. బడ్జెట్ సిస్టమే లేదని, వచ్చిన వారే కొనసాగుతున్నారని, ఒక బీమా లేదు, ఒక సంస్థ లేదని చెప్పారు. దానికి ఒక అజెండా తయారు చేసి న్యాయవాదులకు సహాయం చేస్తామనే ఉద్దేశంతో కొందరు ముందుకు వస్తున్నారని, వారిని ఆంధ్ర లాయర్ల అసోసియేషన్ ద్వారా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. న్యాయవాదులకు జీవిత బీమా లేదని, ఆసుపత్రులు చికిత్స చేయించుకోవాలంటే వారికి ఎటువంటి ఆర్థిక సహాయం లేదని తెలియజేశారు. కరోనా ముందు చాలా మంది న్యాయవాదులు చనిపోయారని, వారి కుటుంబం చాలా ఇబ్బందులు పడుతోందని తెలియజేశారు. బార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు 7 టర్మ్స్ 8 టర్మ్స్ జరుగుతున్నది. దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవడం లేదు. తర్వాత అడ్వకేట్లకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం, మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన 2014 నుంచి కానీ, దానికి ముందు నుంచి కానీ, మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడుగా కానీ, అయితే 2019లో హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత కూడా బార్ కౌన్సిల్ వారు మన అడ్వకేట్స్ విషయంలో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ చేయటం లేదు. శ్రీకాకుళంలో ఒక అడ్వకేట్ చనిపోతే వారసులు లేరు, తల్లిదండ్రులకు ఇవ్వం, మేము వాళ్ళు వారసులు కాదు అన్నారు. అంటే సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ కింద తల్లిదండ్రులు ట్రీట్ చేశారు. ఇది సిచ్యువేషన్ బార్ కౌన్సిల్లో. బడ్జెట్ సిస్టమ్ లేదు, తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే అడ్వకేట్లకు ఎటువంటి న్యాయం జరగటం లేదు, ఒక బీమా లేదు, ఒక సంస్థ లేదు. దానికి ఒక ఎజెండా ప్రిపేర్ చేసి మన అసోసియేషన్ తరఫున కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మంచి నైతిక విలువలు కలిగి ఒక దృక్పథంతో అడ్వకేట్లకు సహాయం చేస్తామన్న ఉద్దేశం. న్యాయవాది అన్న వారికి స్థిరమైన ఆదాయ వనరులు ఉండవు. వారికి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువు, ఆరోగ్యం ఇవన్నీ అవసరాలు ఉంటాయి. దాని నిమిత్తంగా కూడా ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ తర్వాత కోర్టుల్లో కానీ, బార్ అసోసియేషన్ ఆఫీసుల్లో కానీ, బార్ కౌన్సిల్లో కానీ సరైన నిబద్ధత కలిగిన వ్యక్తులు ఆఫీసు బేరర్లుగా వచ్చుంటే కనుక న్యాయవాదుల యొక్క రక్షణకి సంబంధించి
మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం వారితో మాట్లాడి బీసీల రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తామని యునైటెడ్ బీసీ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి హనుమంతరావు అన్నారు. జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నా కొన్ని కులాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటి వరకు రాజకీయ ప్రాధాన్యత లేని ప్రతి కులానికి ప్రాధాన్యత కల్పించడం, బీసీలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యునైటెడ్ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో యునైటెడ్ బీసీ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి హనుమంతరావు మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నా కొన్ని కులాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటి వరకు రాజకీయ ప్రాధాన్యత లేని ప్రతి కులానికి ప్రాధాన్యత కల్పించడం, బీసీలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధామాషా ప్రకారం విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ ఐక్యవేదిక నాయకులు ఇంటూరి బాబ్జీ మాట్లాడుతూ హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం సాధిస్తేనే హక్కులు సాధించుకోగలుగుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగిడి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి లలిత్ ప్రజాపతిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామకృష్ణ, మణికంఠ, రాంప్రసాద్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుందనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కనటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళడానికి కార్యాచరణ అనేదాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ప్రతి ఒక్కరిని రాష్ట్ర కార్యవర్గంలో భాగస్వామ్యం చేసి కమిటీలు, మీటింగ్లని కాలక్షేపం చేయకుండా డైరెక్ట్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఎవరైతే ఏ కులంలో, ఏ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారో ఆ కులం తరపున ఒకరిని గ్యాదర్ చేసి ఎవరైతే మన రాజ్యాధికారం కోసం, మన వాళ్ళకి సర్వీస్ చేద్దాం కోసం ముందుకు వస్తామనుకుంటున్నారో వారికి మిగతా 149 కులాలు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని వారిని ఆ నియోజకవర్గంలో ముందు పెట్టడం, అలాగే ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు, అలాగే ప్రతి నియోజకవర్గం నుండి ముందుకు వస్తానన్న ప్రతి ఒక్కరికి వెనకాల ఈ 149 కులాలు ఎస్సీ ఎస్టీ కులాలు కలుపుకొని మాకు ఏ వాసీ పార్టీ అవసరం లేదు, మేము మా సపోర్ట్ కూడా అవసరం లేదు. 58 నుంచి 62% పూర్తిగా కుల జనగణన జరిగితే ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది తప్ప బీసీలు తగ్గే ప్రసక్తి లేదు. అలాంటి 60-65% ఉన్న బీసీలకు ఈరోజు చట్టసభల్లో ఎంతవరకు రిజర్వేషన్లు వస్తున్నాయి, ఎన్ని ప్రాముఖ్యతమైనటువంటి రాజకీయ నామినేటెడ్ పదవులు వస్తున్నాయో పాత్రికేయులు, ప్రజలు కూడా గుర్తించాలి. వాటి మీద గళం విప్పడానికి, ఆ బీసీలకు తరపున పోరాటానికి వారికి గుర్తింపు లేని, ఒక్కసారి కూడా చట్టసభల్లో అడుగుపెట్టని బీసీ కులాలని బీసీ చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా వాళ్ళు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అల్లాపురం గ్రామంలో ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులు ఉప్పల వేదవతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో తమ భూములు తీసుకుని అమరావతిలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చినా 6 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని బాధితులు నిరసన తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు నిర్వాసితులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అమరావతి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించి కౌలు చెల్లించి వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు ఆయన చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా పటిష్టంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా జరిగినాయి అని చెప్పి వింటే నాకైతే గుండె పట్టుకుని పిండినట్టుగా నేను ఫీల్ అయ్యానని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన సమస్యలు ఎట్లా మనం పరిష్కారం చేయించుకోవాలి అనేది
మన ముందున్నటువంటి సమస్య. మా స్థలాలు ఎయిర్పోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు మా స్థలానికి కింద స్థలం ఇమ్మని మేము ఒక్కటే డిమాండ్ అడిగాం. దీనికోసం ప్రభుత్వం నానా రకాలుగా మాటలు మారుస్తూ చివరికి నమ్మించి గొంతుకొస్తారంటారు కదా, ఆ విధంగా మా చేతిలో జీవో పెట్టి చేతులు దులిపేసుకుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం చేయి దులిపేసుకుంది. కానీ ఒక్క అంగుళం పని కూడా ముందుకెళ్ళలేదు. కేవలం ఒక 38 కోట్లో లేదా 50 కోట్లో మా దగ్గర లేవు అనే వంకలు చెప్పడం అనేది పని చేయకుండా తప్పించుకునే విధానం ఇది. ఏం చేస్తారులే వీళ్ళు అని, అంటే ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఆస్తుల విషయంలో, ప్రజల ఆస్తులు లాక్కోనే విషయంలో ఉన్న తొందర, ఉత్సాహం, మరి దాన్ని తిరిగి ప్రజలకు చెల్లించే సమయంలో మాత్రం ఎలాంటి చొరవ చూపట్లేదు. సరికదా, చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని హీరో విక్రాంత్ తెలిపారు. ఈ సినిమా విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. విజయవాడ నగరంలో సంతాన ప్రాప్తిరస్తు చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతం కావడంతో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు గాంధీనగర్లోని జయరాం థియేటర్కు చిత్ర బృందం ఇచ్చేసి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో విక్రాంత్ మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన స్పర్మ్ కౌంట్ పెంచుకునేందుకు పడే పాటలను దర్శకుడు కామెడీ యాంగిల్లో తీసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని పేర్కొన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను కలుసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు విజయయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఈ సినిమా విజయం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలతో నటించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. అంటే గత 1 ఇయర్గా మేము ఈ సినిమా కోసం పడ్డ కష్టం 1.5 ఇయర్గా ఈరోజు పే ఆఫ్ అయిపోయింది అన్నట్టు అనిపించింది మాకు అందరికీ. యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా చాందిని క్యారెక్టర్ కానీ, మా మామ మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ కానీ, నా రోల్కి కానీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానీ, అభినవ్ గోముటం అందరి రోల్స్కి చాలా అప్రిషియేషన్ వస్తుంది. కామెడీ బాగా నచ్చింది, ఎమోషన్ లాస్ట్లో మమ్మల్ని ఏడ్పించేసింది అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు లోపల చాలామంది చెప్పారు కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. విజయవాడ అంటేనే ఒక మూవీ లవర్స్ ప్యారడైజ్ అన్నట్టు చెప్పాలి. అలాంటిది అలాంటి ప్లేస్లో మా మూవీ ప్లే అవ్వడం, అభిమానులందరూ దాన్ని అప్రిషియేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగే ఇంకా చాలా మూవీస్ చేయాలి. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ఒక డీసెంట్ కామెడీ డ్రామా అని, అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయనన్నారు. ఈ చిత్రం కోసం తమ టీం ఎంతగానో కష్టపడి పనిచేసిందని, ఆ కష్టానికి ప్రేక్షకుల నుంచి ప్రతిఫలం రావడం ఆనందంగా ఉందన్నారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమా సక్సెస్ స్టోర్ మేము విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. లోపలికి రాగానే హౌస్ఫుల్ థియేటర్స్ చూడడం అండ్ జనాల ఒక ఎనర్జీ, వాళ్ళ ఒక సంతోషాన్ని ఇలా చూడడం నాకైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే 1.5 ఇయర్గా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. జనాలు నచ్చుద్ది అని మేము నమ్మాం, కానీ ఇంత నచ్చుద్దని నేనైతే ఊహించలేదు. ఈరోజు హైదరాబాద్లో, విజయవాడలో హౌస్ఫుల్స్గా తిరుగుతుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. అండ్ కామెడీ పరంగా కానీ, ఇమోషన్స్ పరంగా కానీ, పాటల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, అన్ని పరంగా చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.